మీ పిల్లల భవిష్యత్తు కోసం భూమిపై పెట్టుబడి పెట్టండి. మా వద్ద విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్ళే హైవేకి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో ఈఎంఐ ఆప్షన్తో ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. విజయనగరం టౌన్ పరిధిలో అత్యంత తక్కువ ధరల్లో హౌసింగ్ ప్లాట్లు మా వద్ద మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది గ్రీన్ సర్కిల్లో ఉన్నది ఐనాడు జంక్షన్ అన్నమాట. ఇది విజయనగరం చూస్తున్నప్పుడు చెల్లూరు దాటిన తర్వాత ఏపీఎస్పీ బెటాలియన్ 5th బెటాలియన్ వస్తుంది. దాని తర్వాత వచ్చే జంక్షన్ ఐనాడు జంక్షన్. ఇక్కడ నుంచి జొన్నాడ అలాగే వైజాగ్ వైపు వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఐనాడు జంక్షన్ దాటిన తర్వాత 2 కిలోమీటర్ల దూరంలో గెద్దవానిపాలెం జంక్షన్ అని వస్తుంది. ఇక్కడ మనం ఎడమ వైపుకి తిరగాలి. మన దుర్గా కౌంటీ మన వెంచర్కి రావడానికి ఎడమ వైపుకి తిరగాలన్నమాట. ఐనాడు జంక్షన్ అంటే చింతవలస జంక్షన్. విజయనగరం చూస్తున్నప్పుడు 5th బెటాలియన్ తర్వాత వస్తుందన్నమాట. ఈ జంక్షన్ నుంచి గెద్దవానపాలెం జంక్షన్కి 2 కిలోమీటర్స్ పడుతుంది. గెద్దవానపాలెం జంక్షన్ నుంచి ఎడమవైపు తిరిగి 1.5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మన దుర్గా కౌంటీ మన వెంచర్ వస్తుందన్నమాట. మన దుర్గా కౌంటీ వెంచర్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అక్కివరం మీదుగా వెళ్ళి చాకిలివలస దగ్గర నేషనల్ హైవేకి టచ్ అవుతుందండి. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి మొత్తం దుర్గా కౌంటీ నుంచి ఎయిర్పోర్ట్కి ఒక దారిలో అయితే 15 కిలోమీటర్లు మ్యాప్లో చూపిస్తుంది. కానీ 10 కిలోమీటర్ల లోపే ఉంటుంది షార్ట్ కట్లలో వెళ్తే. మరొక దారి ఏంటంటే ఈ గంట్లామ వెంకటేశ్వర స్వామి టెంపుల్, గొలగాం, సవరవెల్లి మీదుగా అయితే అది కూడా ఇంచుమించుగా 15 కిలోమీటర్లు వస్తుందన్నమాట. థ్యాంక్ యూ. అదనపు సమాచారం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని రియల్ ఎస్టేట్ వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ధన్యవాదములు.